హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో సోషల్‌కి సంబంధించింది 16థ్ రోజు జరిగిన మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్‌నూన్ సెషన్‌కి సంబంధించిన పేపర్స్ ఫైనల్ కీ అయితే చూద్దామండి. దాంట్లో మనకి ఎన్ని క్వెషన్స్‌కి మార్క్స్ యాడ్ అవుతున్నాయి, అని ఎలా యాడ్ చేస్తున్నారు, మనకి యాడ్ స్కోర్ ఇస్తున్నారా? లేకపోతే కరెక్ట్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ ఇస్తున్నారా? అనేదైతే వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తది. ఆ హైప్ ఆప్షన్‌ని క్లిక్ చేసి మాకు పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు చూడండి నేను ఛానల్‌లో ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డీఎస్సీకి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే మేము ఇస్తూ ఉంటాము. తెలుగుకు సంబంధించిన పేపర్స్ కూడా నేనైతే అప్‌లోడ్ అయితే చేశాను. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అవి అయితే చూడండి. ఇంకా మీకు హాల్ టికెట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా డీఎస్సీకి సంబంధించి టెట్ హాల్ టికెట్‌కి సంబంధించి టెట్ హాల్ టికెట్ ఏ విధంగా చూసుకోవాలి మనము, స్కోర్ ఏ విధంగా చూసుకోవాలి, ఇట్లాంటివన్నీ అయితే నేను వీడియో అయితే చేసి పెట్టానండి. డీఎస్సీకి సంబంధించి మీకు ఏవన్నా డౌట్స్ ఉంటే ఆ వీడియోస్‌ని కూడా ఒకసారైతే చెక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకైతే ఎళ్ళిపోదామండి. చూడండి ఇప్పుడు మీరు ఎలా ఫైనల్ కీని చెక్ చేసుకోవాలి అంటే క్రోమ్ బ్రౌజర్‌కెళ్ళండి. ఏపీ డీఎస్సీ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చే దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఏపీ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ అని ఉంటది. ఇక్కడ మీకు ఇంటర్‌ఫేస్ అయితే వస్తుందండి. ఇక్కడ మనకు ఆల్రెడీ స్క్రోలింగ్ అయితే పెట్టారు ఫైనల్ కీ అని. ఇట్లా మీరు కొంచెం కిందకి ఇంకా స్క్రోల్ చేస్తే మీకిక్కడ చూడండి. ఇక్కడ సబ్జెక్ట్, సిలబస్, మాక్ టెస్ట్ లింక్ ఇక్కడ ఫైనల్ కీ అనేది క్లియర్‌గా ఇచ్చారు. ఈ ఫైనల్ కీని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్‌ని మీరు మీ డేట్ ఉంటది కదండీ! మీరు రాసింది. ఆ డేట్‌ది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ మీది సోషల్ కదా! సోషల్ చూడండి. ఇక్కడ పీజీటీ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎస్ఏ సోషల్ 16/6/2025 ఇది ఫస్ట్‌దయితే సెలెక్ట్ చేసుకోకండి. ఇది ఫస్ట్‌ది ఇనిషియల్‌కి మనకి ఇంతకు ముందు వచ్చింది. మరి సెకండ్‌దయితే సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మీకు యాడ్ స్కోర్ అనేది తెలుస్తది. ఇదైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు క్వెషన్ పేపర్ అయితే వస్తుంది. ఇలా మీకు ఇక్కడ చూడండి 16/6/2025 అని ఇట్లా మీకు క్వెషన్ పేపర్ అయితే వస్తది. మీరు ఏ క్వెషన్స్ దీంట్లో చూడాలనుకుంటున్నారు అనేదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇక్కడ మీకు యాడ్ అయిన క్వెషన్స్ అయితే చూపిస్తాను నేను. ఇక్కడైతే వీటికైతే ఏవి యాడ్ కాలేదండి. మనకి 2 క్వెషన్స్‌లకైతే యాడ్ అయితే అయ్యాయి. 2 క్వెషన్స్ ఒకటి సైకాలజీలో ఒకటైతే అయ్యింది. మిగతాది ఇంకొకటేమో సబ్జెక్ట్‌లో ఒక క్వెషన్ అయితే ఇది 16థ్ రోజు జరిగిన మార్నింగ్ సెషన్ క్వెషన్ పేపర్. దీంట్లో చూద్దామండి ఏ ఏ క్వెషన్స్ ఉన్నాయనేది. మనకి దీంట్లో మనకి 34థ్ క్వెషన్ అయితే ఒకటైతే ఉంది. 34థ్ దగ్గరికైతే ఎళ్ళిపోదాము. ఇది చూడండి 34థ్ క్వెషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు కదండీ క్వెషన్. ఈ క్వెషన్ ప్లస్ ఈ క్వెషన్‌కి మీరెవరైతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వారికి చూడండి ఫుల్ ఆఫ్ మార్క్స్ అనైతే ఇచ్చారు. ఇక్కడ ఇఫ్ ఎనీ వన్ కరెక్ట్ ఆప్షన్ ఈ ఆప్షన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకే మార్క్స్ వస్తాయండి. ప్లస్ ఈ 2 సెలెక్ట్ చేసిన వాళ్ళకి రాదు. ఈ 3 సెలెక్ట్ చేసిన వాళ్ళకి రాదు. వీళ్ళిద్దరికైతే రాదు. ఇక్కడ ఫస్ట్ ఎవరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకొస్తుంది. ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే వస్తుందండి. ఇంకా దీంట్లో సబ్జెక్ట్‌కి సంబంధించి అయితే ఒక బిట్ అయితే ఇచ్చారండి. ప్రతి సెషన్‌లో 2 బిట్లకైతే ఇచ్చారండి. 2 బిట్లంటే మనకు ఒక మార్క్ అయితే వస్తుంది. ఇదేమో 104 అండి. 104 దగ్గరికైతే ఎళ్ళిపోదాం మనము. ఇక్కడ చూడండి 104కైతే ఎళ్ళిపోదాము. ఇది చూడండి 104 క్వెషన్ నుబ్రా లోయలో గల ప్రాంతాలు అని ఇచ్చారు. లేహ్ అనేది ప్లస్ లడక్ అనేదంట. ఇప్పుడు ఈ బిట్‌కి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వాళ్ళు, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన వాళ్ళు వీళ్ళకే మార్క్స్ అయితే ఇస్తారంట. చూడండి ఇఫ్ ఎనీ ఆఫ్ ది కరెక్ట్ ఆప్షన్ ఆర్ చూజింగ్
అంటే మీరెవరైతే ఈ కరెక్ట్ ఆప్షన్స్ చూజ్ చేసుకున్నారో వాళ్ళకైతే ఈ మార్క్స్ అయితే ఇస్తారు. ఇది ఫస్ట్ సెషన్‌లో 16థ్ రోజు మార్నింగ్ జరిగిన సెషన్‌కి ఈ 2 బిట్లకైతే ఇచ్చారండి. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ సెషన్ అయితే చూద్దాము. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ సెషన్ అయితే చూడండి. ఇది చూడండి ఆఫ్టర్‌నూన్ సెషన్. ఇక్కడ చూడండి షిఫ్ట్ 2 అని ఇచ్చారు కదా! ఇక్కడ చూడండి 16/6/2000 షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్‌నూన్ సెషన్ ఇది. మనకి ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో 31 బిట్. ఒకటైతే దాంట్లో కూడా సైకాలజీ ఒక బిట్ యాడ్ అయింది. దీంట్లో కూడా సైకాలజీ నుంచి ఒక బిట్, సోషల్‌లో ఒక బిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి 31 క్వెషన్ అయితే మీకు 31 క్వెషన్. ఇక్కడ మనోవిశ్లేషణ సిద్ధాంతం మరియు రక్షతంత్రాలకు సంబంధించి సరైన సమాధానాల్ని గుర్తించండి. దీంట్లో చూడండి థర్డ్, ఫోర్త్ ఆప్షన్ ఎవరైతే పెట్టారో వాళ్ళకైతే మార్క్స్ అయితే ఇస్తారు. థర్డ్, ఫోర్త్. ఇక్కడ చూడండి థర్డ్, ఫోర్త్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఆప్షన్‌లో మీరు ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు మెరిట్ రెస్పాన్స్ షీట్ ఉంది కదండీ! మీది మొన్న మీ క్యాండిడేట్ ఐడీకెళ్ళి మీరు రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! ఆ రెస్పాన్స్ షీట్‌కెళ్ళి మీరు ఈ క్వెషన్‌కి మీరు థర్డ్ ఆప్షనా, ఫోర్త్ ఆప్షనే సెలెక్ట్ చేసుకున్నారో చూడండి. చూస్తే మీకు మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక మార్క్ వస్తదనేది యాడ్ అయితే చేసుకోండి. ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అదే ఇచ్చారు. ఇక్కడ చూజ్ చేసుకున్న వారికి కరెక్ట్ ఆప్షన్ మార్క్స్ అయితే ఫుల్ మార్క్స్ అయితే ఇస్తాము అనైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి. ఇది 30 సెషన్‌లో ఇక్కడ సైకాలజీకైతే ఒక బిట్ అయితే ఉందండి. మీకు 145 క్వెషన్ ఉంది. ఇంకొకటి 145 క్వెషన్. ఇక్కడ చూడండి 145 క్వెషన్ కాడికెళ్దాము మనము. ఇప్పుడు 145 క్వెషన్. 145 క్వెషన్ దగ్గర అయితే మీకు ఒక మార్క్ అయితే యాడ్ అవుతుందక్కడ. 123. మీకేమన్నా ఇంకా ఏమన్నా మీరు అబ్జెక్షన్ ఏ క్వెషన్స్ చేశారనేది కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. టీజీటీ, పీజీటీ కూడా నేనైతే అప్‌లోడ్ అయితే చేస్తానండి. మీకు కావాలంటే చెప్పండి అప్‌లోడ్ చేస్తాను. మీకు ఇక్కడ చూడండి ఈ క్వెషన్‌కి ఇది 145 క్వెషన్. ఈ క్వెషన్ గుర్తుపెట్టుకోండి. మూలాధార పద్ధతికి సంబంధించి సరికానిది గుర్తించండి. అంటే ఇక్కడ 145 అనుంది. మీకు వేరే నంబర్ అయితే ఉండొచ్చు. మీరు మీ రెస్పాన్స్ షీట్‌లో చూసుకోండి. మీరు దీంట్లో అయితే అన్ని క్వెషన్స్, అన్ని ఆప్షన్స్ మీరు ఏ ఆప్షన్ పెట్టినా గాని మీకు మార్క్ అయితే ఇస్తారండి. ఇక్కడ ఏదో ఒకటైతే కంపల్సరీగా అయితే పెట్టింటారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికైతే మార్క్స్ అయితే వస్తది ఈ బిట్‌కి. ప్రతి ఒక్కరికి వస్తదండి. ఈ బిట్‌కి ఎవరైతే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా గాని మీకు ఈ బిట్‌కైతే ఆన్సర్ సెలెక్ట్ చేసినా గాని ఈ బిట్‌కైతే మీకు మార్క్స్ అయితే ఇస్తారు. చూడండి అన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇచ్చారు దీనికి. దీనికేమో యాడ్ స్కోర్ ఇస్తారు. ప్రతి ఒక్కరు వీటిలలో పెట్టిన వాళ్ళందరికీ యాడ్ స్కోర్ అయితే వస్తుంది దీంట్లో. ఇంగా ఇవే అండి 16థ్ సోషల్‌కి సంబంధించినది కీ. ఇంకా నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అయితే వస్తది. ఆ మెరిట్ లిస్ట్ కోసమైతే వెయిట్ చేయండి. మీకు దీంట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికైతే ఒక మార్క్స్ తెలుగులో కూడా అంతే 2 షిఫ్ట్‌లకు కలిపి ఒక్కొక్క మార్క్ అయితే వచ్చింది. 2 బిట్స్‌కైతే యాడ్ స్కోర్ అయితే ఇచ్చారు. దీంట్లో కూడా 2 బిట్స్‌కైతే యాడ్ స్కోర్ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికైతే ఒక మార్క్ అయితే ప్రతి ఒక్కరికని కాదండి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే యాడ్ అయితది. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఒక మార్క్ అయితే యాడ్ అవుతుంది. ఇంకా నార్మలైజేషన్ అయితే ఉంది. నార్మలైజేషన్‌లో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేదైతే కంపల్సరీగా అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయాలి. నార్మలైజేషన్ అనేది ఎలా పెడతారనేది మనకి కన్ఫర్మ్‌గా అయితే తెలీదు. నార్మలైజేషన్ వచ్చిన తర్వాత ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతున్నాయి, ఏ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ లెస్ అవుతున్నాయి అనేది మనకు నార్మలైజేషన్ వలన తెలుస్తది. ఆ నార్మలైజేషన్ కూడా మనకి మనకి ఈ రోజో రేపో అయితే ఇచ్చేస్తారంట. దానికి కూడా తర్వాత మనకి 16థ్ నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు కంపల్సరీగా అయితే తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇంకా మరిన్ని మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. హైప్ ఆప్షన్ ఇచ్చి మాకు పాయింట్స్ అయితే ఇచ్చండి. మీరిచ్చే థాంక్స్ అనేది నాకు హైప్ ఆప్షన్ ఉంటది కదా! క్లిక్ చేసి పాయింట్స్ ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.